శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. మనం ఈ రోజున ఈ వీడియోలో వ్యాపారంలో అభివృద్ధిలోకి రావాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయం గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. వ్యాపారం చాలామంది చేస్తూ ఉంటారు. అలాగే అభివృద్ధిలోకి రావడం కొంతమందికే సాధ్యమవుతుంది. చాలామంది తెలివిగా, న్యాయంగా, ధర్మంగా వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏదో రకంగా కష్టాలు, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యాపారంలో ఏవో కష్ట నష్టాలు కలుగుతూ ఉంటాయి. అటువంటి వారు ఈ బుధవారం నాడు చేయవలసినటువంటి చిన్న పరిహారాలు ఉన్నాయి. అవి ఏంటనేది నేను మీకు తెలియజేస్తాను. ప్రతి బుధవారం నాడు మీ ఇంట్లో మహావిష్ణువు ఫోటో పెట్టుకుని ఆ విష్ణుమూర్తికి తులసిపత్రితో మాల సమర్పించండి. సమర్పించి ఓం నమో భగవతే విష్ణవే నమః, ఓం నమో భగవతే విష్ణవే నమః ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఎర్ర గన్నేరు పువ్వులతో పూజించండి. ఎర్ర గన్నేరు పువ్వులతో పూజించండి. ఇలాగ ఒక 5 బుధవారాలు కానీ 7 బుధవారాలు కానీ చేయండి. మీ వ్యాపారంలో బాగా మంచి అభివృద్ధిలోకి వస్తారు. కొంచెం సమస్యల నుంచి బయటపడి, అప్పుల నుంచి బయటపడి మీ వ్యాపారం అభివృద్ధిలోకి వెళ్తుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని బుధవారం నాడు చేయండి. అదేవిధంగా ప్రతిరోజు మీరు మీ వ్యాపారం చేసే చోట ఓ గ్లాసులో పసుపు వేసి నీళ్లు పోసి దాంట్లో కొద్దిగా పటిక కలిపి వాటిని మీ వ్యాపార స్థలంలో మొత్తం అంతా వ్యాపారం సంబంధించిన వస్తువుల మీద, మీరు వ్యాపారం డబ్బు పెట్టే గళ్ళాపెట్టి దగ్గర మీ వ్యాపార సంబంధమైన వస్తువుల మీద జల్లడం, మీ షాపు ముందు జల్లడం చెయ్యండి. ఇలా ఉదయం సాయంత్రం నేను చెప్పినవి పసుపు పటిక కలిపి నీళ్ళలో కలిపి జల్లండి. అదేవిధంగా ఉదయం సాయంత్రం అగరబత్తులు వెలిగించండి. ప్రతిరోజు సాయంత్రం మీ వ్యాపార స్థలంలో సాంబ్రాణి ధూపాన్ని వేయండి. ఒక గ్లాసులో పసుపు వేసి పటిక వేసి పౌడర్ కొద్దిగా ఒక నిమ్మకాయ పెట్టి అలా బల్ల మీద పెడుతూ ఉండండి. మీకు ఇంకా అవకాశం ఉంటే ఒక రాగి చెంబుకి శుభ్రంగా 5 చోట్ల బొట్లు పెట్టి దాంట్లో పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం వేసి కొద్దిగా హారతి కర్పూరం వేసి పసుపు రంగు పువ్వులు వేసి మీ వ్యాపారం చేసే చోట గుమ్మానికి పక్కగా పెట్టండి. ఇలా చేయడం వల్ల చిన్న పరిహారాల వల్ల పెద్ద దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మీరు బుధవారం నాడు మహావిష్ణువు ఫోటో దగ్గర ఓం నమో భగవతే విష్ణవే నమః మంత్రాన్ని జపిస్తూ ఎర్రగన్నేరు పువ్వులతో పూజించి తులసిపత్రిని మాలగా సమర్పించి తీపి వస్తువులు ఏవైనా సరే మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించి తర్వాత మీరు స్వీకరించి కొంత బయట వాళ్ళకు కూడా పంచిపెట్టండి. ఇలాగ బుధవారం నాడు చేయడం వల్ల మీ వ్యాపారంలో అభివృద్ధి అనేది వస్తుంది. అదేవిధంగా మీ వ్యాపారంలో ఎటువంటి సమస్యలు ఉన్నా, మీరు చేస్తున్న వ్యాపారం మీకు అనుకూలంగా ఉంటుందా ఉండదా అనేటువంటి సందేహాలు, సమస్యలు ఉంటే మా యొక్క కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి. మీ సందేహాలు, సమస్యలు తొలగించుకోండి. అలాగే మీరు మా వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని, మీకు ఏదైనా సరే నేను చెప్పిన విషయంలో సమస్యలు, సందేహాలు ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు వెంటనే సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క వ్యాపార స్థలంలో లక్ష్మీ గణపతి హోమం ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ మీ వ్యాపార స్థలంలో లక్ష్మీ గణపతి హోమం చేయించుకోండి. మీకు ఉన్నటువంటి చిన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వస్తుంది. రావాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.